నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ వస్తూ మరి నాకు సంబంధించినటువంటి విషయాల్లో నా బిడ్డ వస్తున్నారు, కాసుకోండి ఖబర్దార్ అంటూ చెప్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ నా బిడ్డ లాంటి వాడు. సో నా అన్న కొడుకు నా బిడ్డతో సమానం. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ సినిమాల్లో ఆల్రెడీ నందమూరి కీర్తి ప్రతిష్టలు ఎంతో పెంచారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయాన్ని పెంచడానికి వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి ఆల్రెడీ జగన్ రాక్షస ప్రభుత్వం నుంచి విముక్తి చేయడానికి ఎన్నో ఏర్పాట్లు చేశాం. ఇప్పుడు దీంట్లో మరొక మచ్చుతునకలాగా కలికితిరాయి లాంటి మరి ఎన్టీఆర్ వస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి మరింత వన్నె తీసుకురావడానికి ఆయన తన వంతు సహకారం అందిస్తారు. తెలుగుదేశం పార్టీ విజయావకాశాలు పెంచడానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తున్నట్టుగా మరి స్వయంగా చెప్తున్నారు ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీకి ఒక ఆశాజ్యోతిని. ఎప్పటికైనా ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చే వ్యక్తే, కానీ ఇంతవరకు ఆయన రాకపోవడానికి ఆయన సినిమా కమిట్మెంట్సే కారణమని, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ వస్తారు. ఎవరైతే ఆయన గురించి తప్పుడు ప్రచారం చేసి ఆయన్ని ఇరుకున పెట్టి తెలుగుదేశం పార్టీని నష్టపోయేలా చేయాలనుకున్నారో వాళ్ళందరికీ ఇది కావాల్సిన చేదు వార్త. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం రావడం అనేది తథ్యమంటూ చెప్తున్నారు. మరి నారా చంద్రబాబు నాయుడు విషయంలో ఎలాంటి విజయావకాశాలు సైతం మిస్ చేసుకోదలుచుకోలేదని, ఈసారి సీఎం చంద్రబాబు నాయుడు ఖాయం అంటూ చెప్తున్నారు నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ గురించి చేసిన ఈ వ్యాఖ్యలు ఒక్కసారిగా వైరల్ అవుతోంది. త్వరలోనే తెలుగుదేశం పార్టీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి ఎన్టీఆర్కి సంబంధించినటువంటి విషయాల్ని అనౌన్స్ చేస్తారనేది సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ నిజంగా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారాల్లో కూడా భాగం పంచుకోబోతున్నట్టుగా తెలిసి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.